సేవలను అందించుచు కోనసీమ ప్రాంతంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలలో ముందంజలో ఉన్న సంస్థ ఈ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్. మా ఆరాధన కార్యక్రమాలు శుక్రవారం స్వస్థత ఆరాధన, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం సండే స్కూల్ మరియు ఆరాధన, మంగళవారం నగరం బ్రాంచ్లో ఆరాధన, నెలలో ఆఖరి శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక, నెలలో మొదటి గురువారం నెల సన్నిధి. మా పరిచర్యలలో పాలు పొందండి, దైవాశీర్వాదం పొందండి. సిల్వయు నాకై కాచిన యేసు రక్తము. అందరు చెప్పండి. సిల్వలో నాకై కాచిన యేసు రక్తము. శిలనైన నందు మార్చెను యేసు రక్తము. అందరూ కలిసి. శిలనైన నందు మార్చెను యేసు రక్తము. యేసు రక్తము. అందరూ కలిసి. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. సిల్వలో నాకై కాచిన యేసు రక్తము. సిల్వలో నాకై కాచిన యేసు రక్తము. చిన్న రక్తము బొట్టు మన దగ్గరికి వస్తే బాధపడిపోతామే. శిరస్సు మొదలుకొని పాదాల వరకు గాయాలతో ఉన్న యేసు వైపు చూడు. నన్ను తాండ్రితో యేసు రక్తము. సమకూర్చు నన్ను తాండ్రితో యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. చేసి చేర్చును యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. ఐక్యపరచును తాండ్రితో యేసు రక్తము. ఐక్యపరచును తాండ్రితో యేసు రక్తము. సిల్వలో నాకై కాచిన యేసు రక్తము. సిల్వలో నాకై కాచిన యేసు రక్తము.
రక్తము యేసయ్య వైపు చూడు. సిలువలాడుతూ జాలి కలిగి మన వైపు చూస్తున్న యేసు వైపు చూడు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. నీతిమంతుడు యేసయ్య ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. దాన పరచును యేసు రక్తము సమాధాన పరచును యేసు రక్తము సమశలాన్ని తీర్చును యేసు రక్తము. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా యోహాను సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 32వ వచనాల దాకా మనం ధ్యానిద్దాం. యోహాను ఏం రాస్తున్నాడు చూద్దాం. యోహాను 19వ అధ్యాయం 28వ వచనము 30. జాగ్రత్తగా వినండి. ఇది జరిగిన విషయం కల్పకదా కట్టుకల్పకాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త మైక్ ఉందమ్మా. అటు తరువాత ఆ. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి ఆ తరువాత సమస్తమును మానవులైన మన కొరకు మానవుడికి ప్రతి దాని కొరకు సమాప్తం చేసిన యేసయ్య సమాప్తమైంది అంటున్నాడు. ప్రారంభించిన యేసయ్య ముగిస్తున్నాడు. లేఖనము నెరవేరినట్లు లేఖనములు అనగా బైబిల్ గ్రంథంలో ఏదైతే రాయించి పెట్టాడో దేవుడు అది నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నాను. నేను దప్పికొనిచున్నాను. నేను దేని కొరకు నన్ను అగ్నిగుండంలో పడకుండా అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. ఇది ధనికుడు జరిగిన విషయం. అబ్రాహాము చూసి నీ చిటికిని వేళ్ళతో నాకు కొంచెం దాహం తీర్చమన్నాడు. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించుకోండి. దేవునికి స్తోత్రం. చదువమ్మా. హల్లెలూయా. చదవండి. కంటిన్యూ. 19:30 వచనం చదువు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఆయన నోట్లో అమూల్యమైన మాటలు చెప్పిన యేసయ్యకి ఈ హిస్సోపు పుడక తగిలించారట. అప్పుడు ఏం జరిగిందంటే యేసు ఆ చిరక పుచ్చుకొని ఆ చేతిని మనందరి పాపాలను పుచ్చుకున్నాడు. ఆయన సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అందుకని ఆత్మతోటి అద్భుతమైన ప్రసంగాలు చేసి ఆత్మని మీ మీద నేను విడుదల చేస్తానని చెప్పిన దేవుడు ఆయన తల ఉంచి ఆత్మ ఉంచిన తర్వాత ఏం జరిగిందో తెలిసినా జాగ్రత్తగా ఆలోచించండి. చదువమ్మా. 31. ఆ దినము సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి ఏం చేశారమ్మా? ఆయన ప్రాణం ఎడిస్తే ఇంకా కాళ్ళు కూడా ఎరగొట్టారండి. ఇదెంత ఘోరము. మన పాపాలతో నడిచిన కాళ్ళు కూడా వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటివాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిస్తున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. యేసు ప్రభు చెప్పిందంతా కూడా
సత్యం అబద్ధాలు చెప్పలేదు, కట్టు కథలు కల్పనా కథలు చెప్పలేదని వాడు సిలువేసిన వాడే చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్తలు ఏం రాశాడంటే 42వ అధ్యాయం 23వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, ఇదే దొంగ అడుగుతున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఎంత దూరం ఉంటుందండి. ఒళ్ళంతా కోల్బడిసారు, గడ్డం పెరికి వేసేసారు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టారు, పాదాలకుండా. యేసు ప్రభుని అడుగుతున్నాడు, చేతి తిరుగుతారంటారా, నువ్వు వచ్చినప్పుడు నన్ను. అప్పుడప్పుడు ఇతర దేశాలకు వెళ్ళినాడు, అమ్మ నువ్వు కోయిట్లో ఉన్నాను, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నన్ను అక్కడ తీసుకెళ్తే మా పిల్లలు కూడా బాగుపడతారు. ఎవరినైనా అప్పుడు అడిగామనుకోండి, అమ్మ ఒకసారి జ్ఞాపకం చేసుకో నన్ను, అప్పుడు అడిగాను కదా. యేసు ప్రభుని కూడా ఈ దొంగోడు అదే అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా. ఒక్కడితోడే చెప్తున్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు, ఆయన పొడిచిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, అందరూ చెప్తున్నాడు. కానీ ఈయన జవాబు ఎవరికి ఇస్తున్నాడో తెలిసిన? అందరు చెప్పండి, ఎవరికి ఇస్తున్నాడు? దొంగకు. ఆ దొంగ అడిగిన దొంగకే. అందుకే యేసు ప్రభు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. తిరిగిలేదు. నేను నిశ్చయమైన మాటకేంటి తెలిసిన? అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, నిశ్చయంగా నేను ఆశీర్వదించదు, నిశ్చయంగా విస్తరింపజేస్తాను, నా తోడు. ఆ మాట అక్కడ జరుగుతుంది. చేపలు కొట్టండి. మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిశ్చయంగా నువ్వు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావు అన్నాడు. పాత నిబంధనలో ఎక్కడ జ్ఞాపకం చేశాడు? అబ్రాహాముతో నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, తన తోడని ప్రమాణం చేశాడు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 14వ వచనంలో. ఇప్పుడు తన తోడుని ఏం చేస్తున్నాడు? ఆయన నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మాటిస్తే మర్చిపోతాం మనం, మాటిస్తే నెరవేర్చలేం. కానీ దేవుడు మాటిస్తే మర్చిపోడు, మాటిస్తే విడిచిపెట్టాడు. ఆ మాట నెరవేరే వరకు నీ వంకే చూస్తుంటాడు. మరి నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే లోకం వంక చూస్తావేమో. పాపానికి మనుషులకి మధ్యనున్న తెర ఏమైపోయింది? చిరిగిపోయింది. హల్లెలూయా. అమ్మాయి మీ పెళ్లి చేసుకున్నప్పుడు తెర కాదు, కాలు కడిగేసిన తర్వాత తెర ఒకటి పెడతారు ఇలా మధ్యని. భలే ఉంటుందిలే మీకు ఆ నాటకం, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మా క్రైస్తవులకి వెళ్ళి ఉంటుంది, ముస్లిం తీస్తాం. కానీ ఇలా తెరలు కట్టేస్తారనమాట. పెళ్ళికొడుకు చూడటానికి వెళ్ళి పెళ్ళికొడుకుని కాళ్ళు కడిగిన తర్వాత ఈ తతంగం అంతా జరిగిన తర్వాత దేవునికి స్తోత్రం అప్పుడు జరుగుతుంది అనమాట. అప్పటి నుంచి మొదలెడుతుంది చెర, అప్పటి నుంచి బాధ అవుతుంది, బాధలు. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి వస్తుంది అసలు లేని గొడవలు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాలే. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, గొప్ప శబ్దం, అందరు చెప్పండి ఏ శబ్దం? గొప్ప శబ్దంతో అసలే ఒళ్ళంతా చీలిపోయింది. రాత్రంతా ఆయన ఆ భారమైన కొండెక్కాడు. ఆయన అయినప్పటికీ కూడా గొప్ప శబ్దం, అందరికి వినిపించే శబ్దం. దేవునికి స్తోత్రం. ఈ స్వరం ఎంత మట్టుకైతే వినిపిస్తుందో అక్కడ అందరూ స్వస్థ పొందును గాక. ఆ గొప్ప స్వరముతో గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను నా ఆత్మనే అప్పగించుకున్నా. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. అందుకే ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగా. మరి మనకు చెవులు ఉన్నాయా? వింటున్నారా? విన్న మాట హృదయమైన పలక మీద రాసుకుంటున్నారా? రాసుకుని ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నారా? సంతోషంగా ఆనందంగా అభివృద్ధి పొందాలని ఆశ కలిగి ఉన్నారా? దేవునికి స్తోత్రం. దురాశ వద్దు, దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి. దురాశ దుఃఖానికి ఇతరులు వచ్చి పడటం కాదు, పైనుంచి వచ్చి పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటండి పాస్టర్ గారు, అప్పుడప్పుడు బెలే ఉంటుందిలే. ఎవరైనా ఒక మంచి చీర కొనుక్కుని వచ్చిందనుకోండి, ఇంకేమీ లేదు, అడగకపోతే తప్పు. ఎక్కడి నుంచి తెచ్చావు, ఎంత కొన్నావు, ఏ కొట్లో కొన్నావు? దేవునికి స్తోత్రం. దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేద్దనమాట. ఫుల్ ఇన్ఫర్మేషన్.
ఎక్కడి నుంచి వచ్చింది రక్షణ అని అడగడం. యేసుప్రభు ఏం చేశాడు చెప్పదు. ఈ లోకం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్తలో చదువుదాం. ఈ ముగ్గురు యేసుప్రభును వెంబడించిన వారు రాసిన ఈ మాటలు యేసుప్రభు గురించి 17వ అధ్యాయం 42వ వచనం. నాయనలారా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 27:42. మత్తయి సువార్త 27 అధ్యాయం 42 వచనం. హల్లెలూయా. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి. చూడండి, నీ చిత్తమే మన జీవితంలో దేవుడి చిత్తమే జరుగునుగాక. ఆమేన్. ఇది మళ్ళా మత్తయి సువార్తలో కూడా రాస్తున్నాడు. ఇది తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. మనకు అంతా నిద్రమతులు కదా, ఎంత నిద్రపోయినా ఇంకా ముసుకేసేయాల. వగరబోతులు, నిద్రపోతులు, తాగుబోతులు, తిట్లు బోతులు, తిరుగుబోతులు వీళ్ళ దేవుని రాజ్యానికి వారసులు కారు. ఓవర్ టాకింగ్, పవర్లెస్. ఎక్కువ మాట్లాడుతారా ఆరోగ్యాన్ని కోల్పోతావు, గౌరవాన్ని కోల్పోతావు, నీకున్న స్టేటస్ని కోల్పోతావు. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మంచి పనులు చేయాలి. యేసు ప్రభు కూడా అదే చేశాడు. చదువమ్మా. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొన లేడు. చూడండి, ఇశ్రాయేలు రాజు కదా, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో. అంతమందిని స్వస్థపరిచాడు కదా, గుడ్డోళ్ళని ఎలగొట్టాడు కదా, గుడ్డోళ్ళకి చూపునిచ్చాడు కదా, చనిపోయేవారిని లేపాడు కదా, ఇవన్నీ తెలుసు కదా, అతనికి చెవులు ఉన్నాయి కదా. అందుకే దేవుడు అన్నారు, వారు చెవులారా వింటారంట, కండ్లారా చూస్తారట, హృదయం ఏమైంది గ్రహించుకున్నారు. ఏమైంది? వాడు పాతాళానికి వెళ్ళాడు. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదము. ఓరు నాయన, సిలువ మీద ఉంచి దిగి నమ్ముతారంట. అందుకే సిలువ మీద పొంది తిరిగి 3వ దినాలు లేచిన నమ్మారా వాళ్ళు? ఇప్పటికి కూడా నమ్ముతున్నారా? కానీ దేవుడు చెప్తున్నాడు, నమ్ముట నీ వలన అయితే. నేను నమ్మాను వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి, ఇలా చూపించండి. నేను నమ్మాను యేసు ప్రభు, నేను నమ్మాను. అమ్మా ఇలా చూడండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. అయేసయ్యా, 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 అయేసయ్యా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నీవు కార్చిన కన్నీరే నాకు వేదన తీర్చినవి, నువ్వు పొందిన మరణం నాకు పాప క్షమాపణిచ్చినది. నువ్వు కార్చిన కన్నీరే నాకు వేదన తీర్చినది. చదువుదాం మత్తయి సువార్త 43 నుంచి 46 వచనాలు చదువుదాం. వారు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎంత నిందిస్తున్నారు చూడండి. మధ్యాహ్నం మొదలుకొని మంచి పనులు చేస్తే నిందిస్తున్నారా? అమ్మ యేసు ప్రభు దగ్గర అంటే నీకేం పని లేదేంటి? ఆవిడకి ఏదో పెద్ద పని ఉన్నట్టు ఇంటికాడ పెద్ద హల్లెలూయా. ఇంటికాడ ఏం పని? ప్రతిరోజు వండుకుంటామే కదా, ఆ రోజు పెంటల కాడ వండుకుంటారు. దేవుడికి స్తోత్రం. శుక్రవారం కదా దేవుని ఆరాధించుకోవాలి కాబట్టి శుభ్రంగా తొందరగా దేవుడికి స్తోత్రం. జ్ఞానవంతరాలంటే పొద్దుటే లేస్తుందట. మరి జ్ఞానం లేని స్త్రీ 10 గంటలకు ఇస్తుంది అనమాట. హల్లెలూయా. పొద్దుటే లేగాలి, ఉదయమే లేగాలి. సూర్యుడు ఉదయించక మునిపే మీరు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. 46 చదువుతామమ్మా వచనం.
ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. అదే 22వ కీర్తనలో చదివించారు ఇందాక. నా దేవా నా దేవా ఎందుకు నా చెవిడ్చే. ఒకసారి 22వ కీర్తన చదువుదాం. అందులో దావీదు కరెక్ట్గా రాసి పెట్టాడు. ఇది యేసు ప్రభు గురించి పరిశుద్ధాత్మతో దావీదుతో ముందరే పలికేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు వంశంలో నుంచి వచ్చాడు. దావీదు వంశంలో నుంచి దావీదు మరి రక్షకుడని కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం. చదువమ్మా. నా దేవా నా దేవా. చూడండి, నా దేవా నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, వేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక, నా ఆత్మదని వినక నీవేల దూరముగానున్నావు. దూరంగా ఉన్నావు. నిన్ను నన్ను దగ్గర చేయటానికి ఆయన దూరం అయ్యాడమ్మా. నీ చేయ నా చేయ దేవుడి చేతిలో కలపడం కోసం ఆయన చేయని విడిచిపెట్టవలసి వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించండి. చదువమ్మా. హల్లెలూయా. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఆమేన్. హల్లెలూయా. 22వ కీర్తన చదువు. ఇంకా చదువు. ఇంకెలా ఉన్నారంట మనుషులు. పగలు నేను మొర్రపెట్టుచున్నాను. పగలు ఇంచుమించు 3 గంటలను నీకు చెప్పాను నేను. ఇదే సమయంలో మనం చర్చిలో ఉన్నాం, మందిరంలో ఉన్నాం, నీతిమంతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదవండి. రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు. రాత్రి కూడా మౌనంగా ఉండలేదు ఆయన. రాత్రులు దొంగలుగా పట్టుకున్నారు ఆయన్ని. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. యేసు ప్రభు గురించి ఆ టైంలో దేవుడు ఏమో చేస్తే వాళ్ళందరూ భస్మైపోదురు. కానీ నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని మనం అందరం కూడా పాపంలో పడకుండా ఉండాలని, అగ్నిలో పడకుండా ఉండాలని, ఇలాంటి లేకుండా మన శ్రమను ఆయన భరించాడమ్మా. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఎంతకంటే మంచి సువార్త లేదమ్మా. ఎంతకంటే మంచి వార్త ఏది కూడా లేదమ్మా. ఎంతకంటే గొప్ప అదృష్టం ఇంక ఈ లోకంలో ఏది కూడా లేదు. ఏంటి లోకం అంటే, నీకోసము యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు, తిరిగి 3వ దినాన్న లేశారు. దాన్నే ఈస్టర్ అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన సిలువ మరణం పొంది మన మధ్యకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. అందరూ మోకరించండి అమ్మా. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. ఇది ఇంచుమించు రమారమి 3 గంటల సమయంలో నువ్వు పెద్ద శబ్దం చేసి ప్రజలందరి కొరకు చనిపోయినట్టు, తిరిగి 3వ దినాలు లేచినట్లు నీ వాక్యాలు సెలవిచ్చినాయి. ప్రవక్తలు దాని గురించి మాట్లాడారు ప్రభా. ప్రవక్తల ప్రవచనాల ద్వారా తండ్రి, కీర్తన గ్రంథంలో తండ్రి ప్రభా, తండ్రి ప్రకటన గ్రంథంలో తండ్రి, అనేక గ్రంథాల్లో నీ రాకడికి స్వచ్ఛమయ్యావు తండ్రి. క్రీస్తు మహిమలో ప్రతి అవసరం తీర్చమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రాజమండ్రి తీసుకెళ్తే అమ్మ కుడుకొని పోయింది. సాక్షాల్ ఆపరేషన్ పడుతుంది. 20,000 చూసుకోమన్నారండి. 20,000 చూసుకున్నామండి. ఎడంకొని చేద్దాక వాళ్ళు 20,000 చూసుకున్నట్టుకెళ్తే అమ్మ ఎడంకొని కూడా పని చేయదు అని ప్రార్థన చేసుకున్నాం. కొన్నో కాలం ఆ యొక్క కుడుకొని పోయింది. ఎడంకొని కూడా తెలిసి ప్రార్థన చేయించుకుంటే ప్రార్థనకు ప్రతిఫలం. మన కన్నుకి ఏమొస్తుందో మనకు తెలియదు. దానికి రాకమునిపే ప్రభుని అడుగుతాం, మాకు ఆరోగ్యమును స్వస్థత ఇవ్వండి అని చెప్పి. ఆమేన్. పెళ్లి కూతురు నానమ్మ మరి చనిపోవడం గురించి 5వ పడ్డది. మరి దేవుడు ఎప్పుడు సిద్ధపడతారు అయినా ప్రార్థన చేయమని, సంఘం అంతా ప్రార్థన చేయమని శనిసారి దేవుడు తొందరగా పెళ్లి కూడా జరిగించును గాక, దీవించును గాక. ఆమేన్. దేవునామానికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి, కన్న దైవజనులకి మీ అందరికి కూడా వందనాలు. వారం అంతా దేవుడు ఎంతకన్నా కాచి కాపాడండి. దేవునికి వందనాలు. ఈ వారంలో అయితే చిన్న పాపని ఇంకొక బాబు ఆడుకుంటుంటే కొంచెం రాడు తగిలేసిందండి బాబుకి. అయితే దేవుడు ఎంతో కృప చూపించి స్వస్థత పడాలని సాక్ష్యం చెప్తాననుకున్నానండి. దేవుడు ఇప్పుడైతే ఆ బాబుకి బాగానే ఉంది. దేవుడు దీవించిన గాక. అట్లా మా అందరూ ప్రార్థన చేయండి. నా భర్త పని పట్ల తోడుగా ఉండే దేవుడు దీవించిన గాక. సహోదరికి కరోనా వచ్చింది కానీ దేవుడు స్వస్థపరిచేట సాక్ష్యం చెప్తుంది. ఆ బిడ్డ పూర్తి ఆరోగ్యవంతులుగా చేయనుగాక. ఆమేన్.
నాకైతే టీవీ వచ్చిందండి. మరి ఇప్పుడైతే బాగానే ఉందండి. దేవుడు స్వస్థపరిచాడండి. ఆమేన్. నాకు 2 బిడ్డలండి. మరి ఒక బిడ్డ మానసికంగా మరి అలాగా మాట వినకుండా తిరుగుతున్నాడండి. నా చిన్న కుమారుడు అయితే బయట దేశాన్ని ఉన్నాడండి. మరి చర్చికి వస్తానండి. మరి దేవుడు ఎంతో బాగు చేశాడండి. ఆమేన్. చిన్న సాక్ష్యం దీవించను గాకండి. దేవుడు దీవించును గాక. మా పరిచర్యలు సేవా విస్తరణ కొరకు మీ ప్రేమపూర్వక కానుకలు కోరుచున్నాం. కానుకలు పంపుటకు జీవి దానియేలు, అకౌంట్ నెంబర్ 307111479091, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పి గన్నవరం బ్రాంచ్, తూర్పుగోదావరి జిల్లా. ఫోన్ పే నెంబర్ 9502598555. మా అడ్రస్ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్, పెదకందాలపాలెం, నాగుల్లంక పోస్ట్, పి గన్నవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 533249. మా ఫోన్ నెంబర్ 9502598555.